చంద్రబాబు నాయుడు అసలే జగన్ అంటే భయపడుతుంది. విజయవాడ రాజధాని కోసం ఎప్పటి నుంచో రాజధాని గురించి విజయవాడ కావాలనే ఆకాంక్ష జనంలో ఉంది. అట్లాగే విజయవాడ గుంటూరు జంట నగరాల మధ్య రాజధాని కావాలనే ఆకాంక్ష ఉంది. అంటే మోడీకి జగన్కి అండర్స్టాండింగ్ ఉండబట్టేనేమో తనకి భయం లేకుండా దీనికి వ్యతిరేకించి ఉండొచ్చు కదా. ఇప్పుడు అమరావతిలో ఎస్ఎఫ్టీకి 12,000 ఖర్చు పెడుతున్నారని విమర్శిస్తున్నాడు. 14,000 12 నుంచి 14,000 మరి అంత ఖర్చు పెట్టలేదు, లేదంటే మేము ఖర్చు పెట్టేది దానికి తగ్గ మేము అని వాళ్ళు చెప్పలేకపోతున్నారు. అంటే అమరావతికి నేను వ్యతిరేకం కాదంటూనే ఇప్పుడు ఈ మచిలీపట్నం విజయవాడ గుంటూరు ఈ ఫార్ములా వీళ్ళు కొత్తది కాదు. అసలు రాజధాని విజయవాడ గుంటూరు మధ్య అనేది పాత ఫార్ములా. చంద్రబాబు కూడా అదే చెప్తాడు. అమరావతి విషయం కూడా నేను డబ్బులు లేవు కాబట్టి నేను జనం దగ్గర నుంచి పూల్ చేసి ఆ డబ్బులతో నేను రాజధాని నిర్మిస్తున్నాను, ఆ ల్యాండ్ని మానిటైజేషన్ చేసి అని చెప్తున్నాడు. అట్లాగే ఈయనకు ఒక ఆలోచన ఉంటుంది. ఇప్పుడు ఈయనే నిస్వార్థం అంటాడు, ఆయన నిస్వార్థం అంటాడు. ఎవరికి జనానికి అంతా కూడా కన్ఫ్యూజనే కదా. చంద్రబాబు నాయుడు అసలే జగన్ అంటే భయపడుతున్నాడు. స్ట్రాటజిక్గా మళ్ళీ ఆ భయాన్ని ఇంకా పెంచడానికి తను చేసిన ప్రయత్నం. ఎందుకంటే లోకేష్ కానీ ఇప్పుడు చంద్రబాబు కానీ మొదటి నుంచి చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు ఈ రాష్ట్రానికి ఇన్వెస్టర్లు రావడానికి ఎందుకు భయపడుతున్నారంటే, రేపు జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ అమరావతిని మార్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అట్లాగే మళ్ళీ 3 రాజధానులని అదని రకరకాల మార్పులు చేశాడు ఆయన ఆలోచనలో. ఉంటే అప్పుడు ఆ భయంతో ఇన్వెస్టర్లు రావట్లేదు. కాబట్టి ఇప్పుడు ఈ రాజధాని విషయం ఏదో తెలుసుకోవాలి, దానికి చట్టబద్ధత కల్పించకపోవటం, కేంద్రం యొక్క ఆమోదం లేకపోవటం, అది విభజన చట్టంలో సవరణ లేకపోవటం వల్లనే ఈ నష్టం జరిగిందనే దీంతో ఇప్పుడు ఆ సవరణ చేస్తున్నారు. అంటే ఈ సవరణ చేస్తే జనంలో నమ్మకం కలిగితే ఇప్పుడు తన మాట వినేవాళ్ళు ఎవరు ఉండరు అనేది జగన్ వ్యూహం అని అనిపిస్తుంది. అంటే ఇది అమరావతి లేదంటే జనం గోల కాదు, ఇది 2 పార్టీల మధ్య 2 నాయకుల మధ్య ఒక రాజకీయపరమైన స్ట్రాటజీలు. అంటే ఇద్దరు వ్యూహాత్మకంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు వ్యూహాత్మకంగా రాజకీయం చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు అమరావతి ఇష్యూ, అమరావతి ఉపయోగమా లేదా అది ఎప్పుడు పూర్తయింది, దాంట్లో అవినీతి అనేది ఒక ఇష్యూ అయితే, ఇప్పుడు లోకేష్ చంద్రబాబు ఏ విషయం మీద అయితే భయపడతారో ఆ భయాన్ని మరింత పెంచడానికి ఇప్పుడు మళ్ళీ ఈయన మావిగన్ అనేది తీసుకొచ్చాడు. యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే మావిగన్ అనేది అంటే స్ట్రాటజిక్గా ఒక పార్టీ ఒక నాయకుడు అవతల ప్రతిపక్షంలో ఉండి తను ఎలా దెబ్బ కొట్టాలనేది ప్రయత్నం చేస్తాడు. అవతల పార్టీ ఇన్ఫ్లుయెన్స్ని ఎట్లా తగ్గించాలి, తన ఇన్ఫ్లుయెన్స్ని ఎట్లా పెంచుకోపోయినా పర్లేదు. ఇక్కడ జగన్ చూస్తుంది ఏంటంటే ఈ మావిగన్ వలన ఇప్పుడు జనంలో పెద్ద తనకి ఇదేదో వస్తుందని. ఎందుకంటే అమరావతిని అతను వ్యతిరేకం అని చెప్పే విషయం చెప్పాడు. నేను వచ్చాక కూడా అమరావతిని మారుస్తానని కూడా నిన్నే చెప్పాడు. మళ్ళీ దానికి కావాల్సిన ప్రాతిపదిక లాజికల్గా ఆయన ఏం చెప్తున్నాడంటే, తీర్మానం చేశారు, చట్టం చేయలేదు. ఇక్కడ ఇప్పుడు తీర్మానం మండలిలో పెట్టి 2 చోట్ల పెట్టి ఒక చట్టం చేసి ఆ చట్టాన్ని పంపించుంటే ఒక రకంగా ఉండేది బిల్లు. కాదు, తీర్మానం చేశారు. అంటే అది ఎంతవరకు నిజము, చట్టబద్ధమైన ఇది ఎట్లుంది అనే దానికంటే కూడా తన లాజిక్ని అంటే ఇదంతా కూడా ఇప్పుడు ఎట్లా ఉందంటే మీడియాలో ఒక నెరేటివ్ క్రియేట్ చేయటము. ఇప్పుడు టీవీలో ఏమొచ్చింది, పేపర్లో ఏమొచ్చింది అనేది జనం చూస్తున్నారు, కానీ జనానికి కూడా పెద్ద సీరియస్గా ఇష్యూస్ పట్ల ఎవరికి పట్టట్లేదు. దాన్ని క్యాష్ చేసుకోవడానికి 2 పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పుడు ఆయన ప్రయత్నం ఏంటంటే, ఇదిగో జగన్ భయాన్ని పోగొట్టడం కోసం నేను అమరావతికి కేంద్రం నుంచి చట్టబద్ధత తీసుకొస్తున్నాను అనేది ఆయన ఒక స్ట్రాటజీ అయితే, లేదు దీన్ని నేను వస్తే నేనేమి ఊరుకోను, నేను దీన్ని మారుస్తాను, నాకు వేరే వ్యూహం ఉంది. అంటే ఇప్పుడు నేను కొత్తగా తీసుకొచ్చిన వ్యూహం ఏంది, ఇప్పుడు 3 రాజధానుల నుంచి మళ్ళీ వ్యూహం మార్చాడు. ప్లాన్ బి ఏంటంటే, ఇప్పుడు మచిలీపట్నం పోర్ట్ వస్తుంది, విజయవాడ రాజధాని కోసం ఎప్పటి నుంచో రాజధాని గురించి విజయవాడ కావాలనే ఆకాంక్ష జనంలో ఉంది. అట్లాగే విజయవాడ గుంటూరు జంట నగరాల మధ్య రాజధాని కావాలనే ఆకాంక్ష ఉంది. ఇప్పుడు అందుకనే స్ట్రాటజిక్గా ఇప్పుడు మావిగన్ అనేది తీసుకురావటం వలన విజయవాడ రాజధాని కావాలనే ఆకాంక్ష ఉన్నాళ్ళు. ఎప్పుడో మద్రాసు ఉమ్మడి రాష్ట్రం రోజుల నుంచి కూడా విజయవాడ రాజధాని కావాలని చాలామందికి ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా విజయవాడని నెగ్లెక్ట్ చేస్తున్నాడు. మొత్తం ఇక్కడ రైల్వే జంక్షన్ కూడా ఇప్పుడు మొత్తం ఇక్కడ నుంచి మార్చేసేసి ఇక్కడ జంక్షన్ కూడా పోతుంది అనేది కూడా ఈ మధ్యకాలంలో రైల్వే ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళు చెప్పారు. దానివల్ల అసలు విజయవాడ ఇంపార్టెన్స్ పోద్ది, మొత్తం విజయవాడ గొంతు నొలిమేస్తున్నాడు అనేది కూడా ఒక విమర్శ వచ్చింది. ఎయిర్పోర్ట్ కూడా ఫస్ట్ గన్నవరం ఎయిర్పోర్ట్ డెవలప్ అయిద్దని అందరూ అనుకున్నారు. ఇప్పుడు అక్కడ తీసుకెళ్ళి అమరావతిలో పెడితే ఇప్పుడు ఇక్కడ విజయవాడకి ఉపయోగం ఏముంది, గుంటూరుకి ఉపయోగం ఏముంది, అక్కడేదో అమరావతిలో మళ్ళీ కొత్త నగరాన్ని సృష్టించి కొత్త రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కింద చేస్తున్నారనే విమర్శ మొదటి నుంచి ఉంది అసలు అమరావతి అనేది.
ఇప్పుడు ఈయనకి వేరే రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ఉంది. ఏంటంటే ఆ గుంటూరు జిల్లా దొనకొండలో ఈయన రెడీ చేసి పెట్టుకున్నాడు ఈయన అధికారంలోకి వస్తే. అంటే ఇద్దరు రాజకీయ నాయకులు 2 రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకి మధ్య జరిగే యుద్ధంలాగా చివరికి తయారైంది. ఇప్పుడు అమరావతి అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని మావిగానే కదా, అసలు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేది ఇద్దరు నాయకుల రియల్ ఎస్టేట్ 2 రకాల 2 విజన్లు 2 రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు. ఆయనదేమో దొనకొండ, ఈయనదేమో అమరావతి. ఇట్లా దీంట్లో సామాజిక వర్గాలకు సంబంధించిన విమర్శలు ఇవన్నీ కూడా చాలా వచ్చినాయి. ఇప్పుడు అందుకనే ఏంటంటే ఇప్పుడు నిన్న ఆయన ముందుకెళ్తున్నాడు కాబట్టి ఆయన ఒకసారి లాగటానికి ట్రై చేశాడు. దీంట్లో ఇంకో విషయం కూడా ఉంది. ఇప్పుడు దాకా మోడీ ఆశీస్సులు జగన్కు ఉన్నాయి, జగన్ కోఆపరేషన్ మోడీకి ఉందనేది మనం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు ఏ బిల్లు పెట్టినా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ రాజ్యసభలో లోక్సభలో వాళ్ళిద్దరికి సమర్థిస్తుంది. ఈ బిల్లు దగ్గరకు వచ్చేదానికి వీళ్ళు బాహటంగా బయటకు వచ్చేసారు. అంటే ఇప్పుడు మోడీ ఏమనడా అక్కడ రాజకీయం? ఇప్పుడు మోడీ అంటాడనే భయం. ఇంతకుముందు మోడీ మద్దతు మనకు కావాలి, మన మీద కేసులు పెడతాడనే భయంతోటే కదా వాళ్ళు అన్ని బిల్లులకు మద్దతు వస్తున్నారు. అది మాట్లాడుకున్నా లేకపోయినా మనకు కావాల్సిన విషయం ఏంటంటే ఈ విషయంలో వీళ్ళు వ్యతిరేకత చెప్పారు అంటే ఆ బిల్లు పెట్టింది బీజేపీ, మీరు మర్చిపోవద్దు. బిల్లు పెట్టింది తెలుగుదేశం కాదు, బిల్లు పెట్టింది బీజేపీ పెట్టిన బిల్లు అన్నిటిని సమర్థిస్తూ అన్నిటికీ పాజిటివ్ ఓటింగ్ ఇస్తూ ఈ ఒక్క బిల్లుకి ఎందుకు వ్యతిరేకత అనేది అక్కడ మనం ఆలోచించాలి. అంటే మోడీకి జగన్కి అండర్స్టాండింగ్ ఉండబట్టేనేమో తనకి భయం లేకుండా దీనికి వ్యతిరేకించి ఉండొచ్చు కదా. అందుకని ఇప్పుడు ఏంటంటే నాకు అనిపించేది ఏంటంటే ఈ మావిగన్ కానీ ఇదంతా కూడా ఒక షాడో బాక్సింగ్ జరుగుతుంది ఇద్దరు నాయకులకి మధ్యలో. ఇప్పుడు ఆయన ఒక రకమైన షాడో బాక్సింగ్ చేస్తే ఈయన ఒక రకమైన షాడో బాక్సింగ్ చేస్తుంది. అట్లాగే అవినీతికి సంబంధించిన ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రంలో చాలా వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు అవినీతి చేశారు, వీళ్ళు అవినీతి చేస్తున్నారు. దాంట్లో ఇప్పుడు అసలు రాజకీయాల్లో ఒకళ్ళు ఇన్ని 100,000 కోట్లు ఖర్చు పెడుతున్నారంటే ఎలక్షన్స్లో ఏం అవినీతి చేయకుండా ఎక్కడి నుంచి వస్తాయని వాళ్ళు ఎదురు ప్రశ్నేస్తున్నారు. ఇప్పుడు జనానికి కూడా తెచ్చిచ్చే డబ్బులు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఎన్నికల్లో చూస్తున్నాం ఖర్చు 100,000 కోట్లు. ఏదో ఒకటి చేయకపోతే ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు ఈ కాంట్రాక్టర్లకు సంబంధించి కూడా ఇప్పుడు అసలు ఎవరైనా నోరు ఎత్తితే వాళ్ళని జైలు వేసే పరిస్థితి ఇంతకుముందు ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లాగే ఉందని చెప్తున్నారు. ఎందుకంటే అంత ఎమ్మెల్యేలు సరే ఆయన ఇప్పుడు మనం అమరావతికే కన్ఫైన్ అయిదాము. ఇప్పుడు అమరావతిలో ఎస్ఎఫ్టీకి 12,000 ఖర్చు పెడుతున్నారని నేను విమర్శిస్తున్నాడు. 14,000 12 నుంచి 14,000 మరి అంత ఖర్చు పెట్టలేదు, లేదంటే మేము ఖర్చు పెట్టేది దానికి తగ్గ మేము అని వాళ్ళు చెప్పలేకపోతున్నారు. అంటే ఈయన అంటే ఏంటంటే అది చెప్పలేక డైవర్షన్ కోసం ఇది అనేది చెప్తున్నాడు. అదే ఇద్దరు ఒకళ్ళ ఈ రాజకీయ వ్యూహాల మధ్య రాష్ట్రం నలిగిపోతుందని నేను అనుకుంటున్నాను. కన్స్ట్రక్షన్ వాల్యూ వచ్చేప్పటికి ఆయన ఉదాహరణతో సహా చెప్పారు. ఏదైతే అమరావతి నిర్మాణానికి స్క్వేర్ ఫీట్ చివరికి ఇసుక కూడా ఫ్రీ అవ్వటం, జిఎస్టీ కూడా ఫ్రీ అవ్వటం ఇవన్నీ చేస్తున్నారు. ఇది ఒక రకంగా లాలూచి పడి సంస్థలతో పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజల ధనాన్ని లూటీ చేస్తున్నారని. అంటే లూటీ చేయటం అంటే కాంట్రాక్టర్ల దగ్గర నుంచి గవర్నమెంటో లేదంటే ఇప్పుడు పార్టీలో డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో బాండ్స్ తీసుకోవటం, ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకోవటం అనేది ఈవెన్ బీజేపీ విషయంలో కానీ వైసీపీ విషయంలో కానీ టీడీపీ విషయంలో కానీ అదే. కాకపోతే ఏంటంటే ప్రతిపక్షంలో ఉండేవాడికి రాయేయటానికి అవకాశం వస్తుంది, అధికారంలో ఉన్నవాడికేమో ఆ డబ్బులు వస్తాయి, వీళ్ళేమో రాయేయటానికి అవకాశం వస్తుంది. దాంట్లో భాగంగానే ఈయన విమర్శలు చేసిన ఆరోపణలు చేసినని నేను అనుకుంటున్నాను. ఏదైతే మీరు స్థానికంగా విజయవాడ చెందిన వ్యక్తి, గన్నవరం ఎయిర్పోర్ట్ చాలా అద్భుతంగా కార్గో సర్వీస్ కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇది వద్దు అమరావతిలో పెట్టాలి, దానికి ఒక 5,000 ఎకరాలు సేకరించాలని చెప్తున్నాను ఏదైతే చంద్రబాబు చెప్పిన దానికి ఇప్పుడు ఈయన ఏదైతే మావిగాను తీసుకొచ్చిన అంశంలో ఉదయం నుంచి మేము కొంతమందిని అభిప్రాయాలు తెలుసుకుంటే తప్పే ఉంది అన్నట్టు కూడా మాట్లాడుతున్నాం. అవును, గన్నవరం సరిపోతుంది. యాక్చువల్గా పెద్ద పెద్ద విమానాశ్రయాలకు కూడా అంత స్థలం లేదు, అంతకంటే ఎక్కువ స్థలం వాడలేదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు ప్రతి ఏదో మెగా ప్రాజెక్టులు అనేది మాట్లాడటం వెనక కూడా ఆయన ఈ రియల్ ఎస్టేట్ మనస్తత్వం ఉందనేది విమర్శలు వచ్చినాయి. నిజానికి గన్నవరం ఎయిర్పోర్ట్ విషయంలో కూడా మనం గన్నవరం ఎయిర్పోర్ట్ తీసేసి అమరావతిలో పెడదామని ఒకసారి చీరాల ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడాడు చంద్రబాబుతో. మాట్లాడితే అప్పుడు చంద్రబాబు అన్న విషయం ఏంటంటే అసలు ఇప్పుడు ఇక్కడ ట్రాఫిక్కే లేదు, ఈ ట్రాఫిక్ని మనం పెంచి ఆ తర్వాత మనం దీన్ని వేరే చోట ఎవరికైనా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం కానీ పెద్దది కానీ చేయాలని చెప్పాడు ఆయన ఆ టైంలో. అంటే దాన్ని ఇప్పుడున్న పరిస్థితిని మనం బేరీ చేసుకుంటే ఏంటంటే ఇక్కడ వ్యాపారం పెంచి అక్కడ ఎవడికో దాన్ని అప్పచెప్తారు. అంటే జరిగేది అదే. ఇప్పుడు బేగంపేట ఎయిర్పోర్టు గవర్నమెంట్ తరఫున ఉంది, దాని బిజినెస్ పెరిగే టైంకి ఏం చేశారు, జిఎంఆర్ వాళ్ళకి ఎవడైనా సరే వ్యాపారం పెరిగితే వ్యాపారాన్ని గుడ్ విల్ తీసుకుంటాడు. గుడ్ విల్ కాకుండా ఇక్కడ
రివర్స్లో వాళ్ళకి స్థలాలు ఇచ్చి వాళ్ళకి కన్సెషన్లు ఇచ్చి వాళ్ళకి వైబిలిటీ గ్యాప్ ఫండ్ ఇచ్చి ఇవన్నీ ఇచ్చి చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఎట్లా తయారైందంటే గవర్నమెంట్ ప్రజల దీనికంటే కూడా రాజకీయ పార్టీల యొక్క ప్రయోజనాలకి ప్రయత్నం చేస్తున్నాయి అనేది ఇప్పుడు జగన్ అధికారంలో ఉంటే చంద్రబాబు విమర్శిస్తాడు, చంద్రబాబు అధికారంలో ఉంటే జగన్ విమర్శిస్తాడు. ఎక్కడైనా జరుగుతుంది అదే. అంటే ఈయన విమర్శలు అవినీతి ఉండొచ్చు, కానీ వీళ్ళు చేసినప్పుడు కూడా అదే చేశారని నేను అనుకుంటున్నాను. సార్ ఎకరానికి 2 కోట్లు చెప్తున్నా, 1,00,000 ఎకరాల నిర్మాణం జరపాలంటే 1,00,000 × 2 అంటే 2,00,000 కోట్ల రూపాయల అంకెవని కూడాను దాటిపోతుంది. అసలు ఈ నిర్మాణం అనేది జరగదని చెప్పి కూడాను నిన్న జగన్ గారి పర్స్పెక్టివ్ చెప్పారు. అంటే ఇదంతా లాంగ్ టర్మ్ ప్రాజెక్టులు కాబట్టి ఇప్పుడు అయితే ఆయన ఏమన్నాడు, స్వయం ప్రకటిత ఆర్థిక అంటే ఆయన చెప్పడం ఏంటంటే ల్యాండ్స్ ఉన్నాయి, మనం ల్యాండ్స్ని మానిటైజ్ చేస్తాము, ఈ ప్రాజెక్టులో మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి కావాల్సిన వాళ్ళకల్లా ల్యాండ్స్ ఇస్తాము, వాళ్ళే కట్టుకుంటారు, వాళ్ళే కట్టుకోవటం వల్ల అక్కడికి ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి, వాటి వల్ల డెవలప్ అయ్యిద్ది, దానివల్ల జనం వస్తారనేది ఆయన చంద్రబాబు చెప్పేది. దాని విరుద్ధంగా ఉంది. అదే ఈయన చెప్పే ఆలోచన ఈయన చెప్తాడు. అదే చెప్తున్నా, ప్రతిపక్షంలో ఉండేవాడు అవతరాల మీద విమర్శిస్తాడు, కానీ అనుకూలంగా వాళ్ళు చెప్పిందే వీళ్ళు చేయరు కదా. వీళ్ళ ఆలోచన వేరుంటుంది, వాళ్ళ ఆలోచన వేరుంటుంది. ఇంత ముందు రోజుల్లో ఏంటంటే ఒక సిద్ధాంతాలు పాడు ఉండే, ఇప్పుడు ఇదేం లేదు కదా, ఇదంతా కార్పొరేట్ రాజకీయాలు, కార్పొరేట్ పార్టీలు కదా. అందుకని ప్రతి కూడా ఈ లెక్కల ప్రకారంగానే విమర్శలు ఉంటాయి. సార్ 5 ఐకాన్ బిల్డింగ్ సంబంధించి కూడా ఆయన నాకు విశ్లేషణ ఇచ్చారు. పెద్ద ఎత్తున ఒక బిల్డింగ్ వచ్చేప్పటికి కొన్ని వేల కోట్ల రూపాయలు పక్కకి వెళ్ళిపోయే పరిస్థితి అనమాట. అంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో చాలామంది ఈ బిల్డింగ్ ఎంత అవుతుందని ఒక అంచనా ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ వచ్చేవాడికి 30 లక్షల మధ్య ఉంటున్న మనం చంద్రబాబు నిర్మించే అమరావతిలో ఒక డబుల్ బెడ్రూమ్ ₹1 కోటి 2 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది బంగారంతో నిర్మిస్తున్నారు. దాని మీద ఒకవేళ ప్రాపర్ ఏజెన్సీకు, ప్రాపర్ ఫారంకు కంప్లైంట్ చేయొచ్చు, లేదా రాజకీయంగా పోరాటం చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే చేస్తే చేయొచ్చు. దానివల్ల ఏమన్నా ఒత్తిడి పెరిగి ప్రభుత్వం తన పందా మార్చుకోవచ్చు, అది ప్రజలకు మంచిదేగా. ఇప్పుడు ఎవరిలో ప్రతిపక్ష పాత్రని ప్రతిపక్షం పోషించాలి అనేదే కదా మనం కోరుకునేది. ఎందుకంటే ఇప్పుడు ఆయన తప్ప ఎవరు ప్రతిపక్షం లేరు, వాళ్ళేమో శాసనసభకు కూడా పోవట్లేదు. బయట ఉండి ప్రెషర్ క్రియేట్ చేస్తే వాళ్ళు కూడా వాళ్ళ పందా మార్చుకోవచ్చు. వాళ్ళు ఇది బయటకు వచ్చింది కాబట్టి మనం కరెక్షన్ చేసుకోవాలని అనుకోవచ్చు, అది ప్రజలకు మంచిదే కదా. అంటే విజయవాడ మావిగాన్ గురించి అదే మావిగాన్ గురించి ఇందాకే చెప్పే కదా, ఈయన మళ్ళీ కొత్తది ఒక కన్ఫ్యూజన్ తెచ్చిపెట్టాడు. అంటే అమరావతికి నేను వ్యతిరేకం కాదంటూనే ఇప్పుడు ఈ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ ఫార్ములా వీళ్ళు కొత్తది కాదు. అసలు రాజధాని విజయవాడ, గుంటూరు మధ్య అనేది పాత ఫార్ములానే. ఇంతకుముందు మొన్న సజ్జలు కూడా చెప్పాడు కదా 2 మధ్యలో ఉంటే అని. అంటే ఇప్పుడు అది అయినా కాకపోయినా ఇప్పుడు రేపు జగన్ వస్తే ఇప్పుడు అక్కడ అమరావతిలో మళ్ళీ ఆపేస్తాడా, ఈ పెట్టుబడులని కన్ఫ్యూజన్ చేస్తాడా, ఇది ఒక రకమైన ఒత్తిడి చంద్రబాబు మీద క్రియేట్ చేయడానికి మావిగాన్ని తీసుకొచ్చాడని నేను అనుకుంటున్నాను. అది సక్సెస్సా కాదా అంటే ఇది ఎంత ఇంపాక్ట్ అయింది, ఇప్పుడు అధికారంలో వాళ్ళు అవుతుంది, కానీ సోషల్ మీడియా కాదు కదా నడిపేది. వాళ్ళకి మెజారిటీ ఉంది, వాళ్ళు ఏమైనా చేయొచ్చు. వీళ్ళకున్న 11 మంది సభ్యులతోటి వీళ్ళు ఏం చేయలేరు కదా. ఇప్పుడు వాళ్ళ మీద అభిశంసన పెట్టలేరు, ఇంకేం చేయలేరు కదా. ఇప్పుడు ఒక ప్రతిపక్షం తర్వాత కూడా వీళ్ళకి ఎందుకంటే వీళ్ళ మీద ఎంత జనానికి అభిమానం వస్తుందో, ఎంత వీళ్ళ మద్దతు కూడగట్టగలరు అనేది ఇప్పుడు రేపు ఎలక్షన్స్లో చూడగలం, కానీ ఇప్పుడు మనం ఏం చెప్పలేం కదా. అంటే ఆయన ఒక మాట అన్నారు, 3 రాజధానుల విషయంలో తన ఆలోచన నిస్వార్థంగా ఉందో తప్ప ఎక్కడా కూడా లేదు. నేను అప్పుడు చంద్రబాబు కూడా అదే చెప్తాడు. అమరావతి విషయం కూడా నేను డబ్బులు లేవు కాబట్టి నేను జనం దగ్గర నుంచి పూల్ చేసి ఆ డబ్బులతో నేను రాజధాని నిర్మిస్తున్నాను, ఆ ల్యాండ్ని మానిటైజేషన్ చేసి అని చెప్తున్నాడు. అట్లాగే ఈయనకు ఒక ఆలోచన ఉంటుంది. ఇప్పుడు ఈయనే నిస్వార్థం అంటాడు, ఆయన నిస్వార్థం అంటాడు. ఎవరికి జనానికి అంతా కూడా కన్ఫ్యూజనే కదా. ఏది ఇంత పెద్ద ఆలోచనలు జనంలోకి అర్థమయ్యే పరిస్థితులు ఇప్పుడు లేవు, ఎందుకంటే రాజకీయాలు చాలా కాంప్లికేట్ అయినాయి ఇప్పుడు. అంటే నేను ఏదైతే డేటా చూపించారో దాని గురించి టీడీపీ వాళ్ళు ఎవరు మాట్లాడతారు, ఏదైతే జగన్ని పరోక్షంగా విమర్శిస్తున్నారు తప్ప మీరు చెప్పే అంకెలు తప్పనే విషయం ఎందుకు చెప్పలేము అని చెప్తారేమో, వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతారేమో. అంటే మనకు తెలియదు కదా. ఇప్పుడు నిన్నే బయటకు వచ్చింది లెక్కలు అవన్నీ తీసి మరి వాళ్ళు కూడా విమర్శలు చేస్తారేమో, చూడాలి మనం. అంత లేదు ఇప్పుడు, ఎందుకంటే రాజ్యసభలో ఫెచ్చింగ్ అంటే ఇక్కడ అంకెల్ని బట్టి కదా. ఇప్పుడు వీళ్ళకి ఎమ్మెల్యేలు ఉన్నదాన్ని బట్టి వస్తుంది, కానీ ఏదో జనంలో కూడా ఇప్పుడు ఏదో ఇప్పుడు ఆయన మీద విమర్శ ఏంటంటే కంటిన్యూగా రాజకీయాలు చేయట్లేదు, నెలకోసారి వచ్చి ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఒక సంచలనం సృష్టించి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు.
తర్వాత పాదయాత్ర వరకు ఇట్లాగే నడుపుతాడని అనుకుంటున్నారు కాబట్టి దీనివల్ల ఇప్పుడు ఇమీడియట్గా తెలుగుదేశానికి ఏమైనా నష్టం వస్తుందని నేను అనుకోవట్లేదు. అంటే జగన్ భయం ఉంది, ఎందుకంటే జగన్కి 40% ఓటింగ్ ఉంది. అట్లాగే కొన్ని సామాజిక వర్గాలు, అంటే ఇప్పుడు ఎన్ని చెప్పినా సరే రెడ్డి, కాపు, కమ్మ ఈ 3 సామాజిక వర్గాలే మెయిన్గా వస్తున్నాయి. అంటే ఇంకా కాపులు కూడా ఇంకా వాళ్ళు సొంతంగా రాజ్యాధికారానికి వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు కమ్మ ప్లస్ బీసీ కొంత, లేకపోతే ఎస్సీ మైనారిటీస్ ఇది ఒక కాంబినేషను. అట్లాగే రెడ్డి ప్లస్ వాళ్ళు క్రిస్టియన్స్ లేదంటే ఎస్సీలు అదొక కాంబినేషన్స్. అంటే ఒక కాంబినేషన్కి అంటే ఇవాళ ఎన్నికల్లో గెలవచ్చు, ఎందుకంటే చంద్రబాబు కూడా కంటిన్యూస్ గెలవట్లేదు. అసలే మన ప్రజాస్వామ్యంలో కంటిన్యూస్గా ఎవరు గెలిచేది ఉండదు కాబట్టి ఇదో కాంబినేషన్కి ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా జగన్ అంటే వాళ్ళకి భయం ఉంటుంది. ఎందుకంటే దానికి తోడు జగను తను తీసుకునే నిర్ణయాలు కూడా చాలా డ్రాస్టిక్గా ఉంటాయి. చంద్రబాబుకి మళ్ళీ ఒక ఆలోచించి వ్యూహాత్మకంగా ఉండటం అనేది ఉండదు. అతనికి తన నష్టం కలిగించినా లాభం కలిగించినా డ్రాస్టిక్గా తీసుకుంటాడు. అందుకని ఆ భయం ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ పెట్టుబడులు పెట్టే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఉంది. ఆ భయం వీళ్ళకే ఉంది, ఎందుకంటే రేపు జగన్ వస్తే మన స్కీమ్స్ మన వ్యవహారాలు అవన్నీ కూడా ఏమవుతాయి అనేది ఒక భయం ఉంది. ఆ భయాన్నే వాళ్ళు అక్కడ వ్యక్తం చేశారు. అదే చెప్పే కదా ఆయన ఈ రాష్ట్రంలో సెర్టన్ ఒక ఓటింగ్ శాతానికి 40% ఓటింగ్ శాతానికి కొన్ని కులాలకి, ఎందుకంటే రెడ్లు కమ్మాళ్ళు వాళ్ళిద్దరే ఇప్పుడు 2 బలమైన రాజకీయ వర్గాలు. అంటే మీరు ఎంత లేదని ఈసారి ఎన్నికల్లో గెలిచినా గెలకపోయినా ఆయన ఒక బలమైన ఒక శక్తి అనేది వాళ్ళకి తెలుసు. దాన్నే అక్కడ మాట్లాడుకున్నారు. వైఎస్ జగన్ రిప్రజెంట్స్ ఆయన ఒక బలమైన శక్తికి, ఎందుకంటే అధికారంలోకి వచ్చాడు, తర్వాత కూడా పాదయాత్రలు ఏమీ చేశాడు, తన బలాన్ని నిరూపించుకోవడం. మనకు కూడా 40% వచ్చింది కాబట్టి చంద్రబాబు నోస్ వెరీ వెల్. అందుకని ఏంటంటే జగన్ రాకుండా చూడాలి. ఇప్పుడు అమరావతి ప్రాజెక్టు విషయంలో అని వాళ్ళు మాట్లాడటంలో ఏముంది, వాళ్ళు సహజంగానే ఉన్నదాన్నే వ్యక్తం చేశారు. వాళ్ళు కాంగ్రెస్ ఏముందండి, కాంగ్రెస్ డెడ్. కాంగ్రెస్ అనేది చచ్చిపోయింది. షర్మిల వల్ల ఏం కాదు. షర్మిల ఏంటంటే షర్మిల ఎనర్జీస్ అన్నీ తెలంగాణలో ఖర్చు పెట్టేసింది, అయిపోయింది. ఇక్కడ పార్టీలో ఉండే పాత సీనియర్ నాయకులు ఎవరు కూడా యాక్టివ్గా లేరు. వాళ్ళు యాక్టివ్గా ఉన్నప్పుడేమో డబ్బులు పెట్టేవాళ్ళు లేడు. ఇప్పుడు ఏమో కూడా డబ్బులు ఏమి పెడుతున్నట్టేం లేదు. అంటే అందరూ అనుకుంది ఏంటంటే రాజశేఖర రెడ్డి కరిష్మా అంతా కూడా జగన్ వైపే ఉంది తప్ప ఏం వైపు ఇప్పుడు ఏమో స్పాయిలర్ కిందే మిగిలింది. ఏంటంటే జగన్ విమర్శించడము, లేదా అదేదో కుటుంబ తగాదాలను బట్టి ఏదో సానుభూతి తెప్పించుకోవటం, అంతవరకే ఆమె పరిమితం అయింది తప్ప ఏమైనా ఇష్యూస్ మీద మాట్లాడటానికి లేదంటే ఒక కాంగ్రెస్ పార్టీని పైకి తీసుకొచ్చే కళ మాత్రం ఏం కనిపించట్లేదు. జగన్ విమర్శించడానికి మాత్రం బయటకు వస్తుంది. అమరావతిలో జరుగుతున్న లక్షల కోట్ల స్కామ్ కూడా మాట్లాడలేదు. అంటే ఏదన్నా కానీ ఆమె ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఉద్ధరించగలిగిన, కాంగ్రెస్ పార్టీని మళ్ళీ లైమ్ లైట్లోకి తీసుకురాగలిగిన శక్తి మాత్రం ఆమెకు లేదు. సార్, తమిళనాడు రాజకీయాల మీద ఎలా ఉంటుంది? స్టాలిన్ ప్రభావం అంటే విజయ్ సినీ నటుడి ప్రభావం అనేది స్టాలిన్ అంటే అక్కడ కూడా ఇప్పుడు విజయ్ అనేవాడు ఇప్పుడు కొత్తగా వచ్చాడు. అంటే ప్రధానమైన పోటీ మొదటి నుంచి కూడా ఏఐడిఎంకేకి డిఎంకేకి. ఆ ఏఐడిఎంకే బలహీనపడి జయలలిత చనిపోయిన తర్వాత ఆ బాడీలో దూరటానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. అంటే ఆ బాడీలో దూరి ఆ బ్రాండ్ తోటి తను రాజకీయం చేయాలనేది, దక్షిణాదిలో ద్వారాలు తెరవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అది సాధ్యం కాలేదు. ఈసారి మళ్ళీ ఇప్పుడు విజయ్ వచ్చాడు. విజయ్ ఏంటంటే ప్రతిపక్షం ఓట్లు చీల్చే ఇదే కనిపిస్తుంది, కానీ అతను డైరెక్ట్గా అతను అయితే సింగిల్గా గెలిచే పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ మధ్య వచ్చిన సర్వేలు వాటిని బట్టి కూడా ఇప్పటివరకు డిఎంకేనే బలంగా ఉంది. ఇప్పుడు మరి ఎందుకంటే డిఎంకే ఇప్పుడు స్టాలిన్ అనేవాడు ఇప్పుడు ఇండియా కూటమికి ఒక బలమైన శక్తి కింద ఉన్నాడు. ఇప్పుడు ప్రతిపక్షాల్లో బలమైన లీడర్స్ ఎవరంటే దేశంలో మమతా బెనర్జీ, ఇప్పుడు ఈయన స్టాలినే కనిపిస్తున్నారు. ఇప్పుడు కేరళలో ఉన్నా సరే ఇప్పుడు కమ్యూనిస్టులు కూడా బలహీనపడిన నేపథ్యంలో గట్టిగా ఎదుర్కోగలిగిన ఒక 2 పర్సనాలిటీస్ రెండే కనిపిస్తున్నాయి. ఆ బలం ఉంది. అట్లాగే ఇప్పుడు కాంగ్రెస్ తోటి వాళ్ళు కాంగ్రెస్ని కూడా పెద్ద లెక్క చేయట్లేదు డిఎంకే. అంటే ఉంటే నువ్వు మామూలుగా ఉండు, అన్ని రాష్ట్రాల్లో అన్ని ఎన్నికల్లో కూడా అంతే అవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ డిసిమినేట్ అయిపోయింది, దానికి ఏం వాల్యూ లేకుండా అయిపోయింది. ఇప్పుడు మనకు ఒక ఇంట్లో ఏదో ఇంతకుముందు పెద్ద ఘనంగా ఉన్న ఒక ముసలాయన ఉంటే ఆయన ఏం చేస్తాం, పక్కన కూర్చో గురు నువ్వు అంటాం. కాంగ్రెస్ నువ్వు కూర్చో గురు, నీ వల్ల ఏం కాదు, నాకు 100 సీట్లు కావాలి 50 సీట్లు కావాలంటే ఇచ్చే పరిస్థితి లేదు. అట్లా అయిపోయింది. పోటీ ప్రధానం అదే తమిళనాడు, కేరళ, ఇక్కడ 3 చోట్ల అవకాశాలు, బెంగాల్ ఈ 3 చోట్ల అవకాశం ఉంది. అక్కడ పోటీ గట్టిగానే ఉంది. ఇప్పుడు ఏం చేస్తాం, బీజేపీకి పోటీ గట్టిగానే ఉంది. ఆ 3 చోట్ల చొచ్చుకు రావడానికి ప్రయత్నం చేస్తాం.